హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ అండ్ మహి. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదే అండి బీట్రూట్ చెనా కర్రీ. బీట్రూట్ చెనా కర్రీ నేను నా స్టైల్లో చేస్తున్నాను అండి. చాలా బాగుంటుంది రోటీస్లోకి. బీట్రూట్ చెనా కర్రీ కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ ఒక పావు కిలో, ఎండు కొబ్బరి నేను కొంచెం తీసుకున్నాను తురుము, ఒక ఆనియన్, పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను, శనగలు ఒక 6 అవర్స్ నానబెట్టాలి, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ తీసుకున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత నేను పల్లి ఆయిల్ వేస్తానండి. ఒక స్పూను తాలింపు దినుసులు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తాలింపు దినుసులు, ఎండుమిర్చి ఒక 2 వేసుకున్నాను నేను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అది ఏమంటారు, లైట్గా ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ కూడా బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇదంతా మగ్గలేక అది ఆటోమేటిక్గా ఉడికిపోతుంది. లైట్గా జస్ట్ పింక్ షేడ్లో వస్తే చాలు ఆనియన్. ఆనియన్స్ మగ్గాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. మీ దగ్గర చిన్న రోలు ఉంటే మంచిగా దంచుకొని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. నాకు ఈ రెసిపీ మా అమ్మ నేర్పించిందండి. మేము చిన్నప్పటి నుంచి చేస్తుంటుంది. సో అందుకని నేను పెడదామని పెట్టాను. మీరు ఒకసారి ట్రై చేయండి. మంచిగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి. బీట్రూట్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలిపెట్టుకొని కొంచెం మూత పెట్టుకోండి, ఒక సెకండ్ అట్లా. కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే ముక్క అనేది కొంచెం త్వరగా మగ్గుతుంది. మంచిగా కలిపెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అలా ఉంచుకోండి. అంటే ఉంచుకోవటము అంటే కలిపెట్టి మూత పెట్టండి కాసేపు అలా. అది కొంచెం మగ్గిన తర్వాత శనగలు వేసుకోవాలి. శనగలు మాత్రం ఒక 6 అవర్స్ మాత్రం నానపెట్టుకోండి. మీరు కావాలి అంటే ముందుగా ఉడకపెట్టుకొని లాస్ట్లో అన్నా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇలానే చేసుకుంటాను. అది కూడా అట్లా శనగలు కూడా మరీ ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ బాగోదు. ఒక గుప్పెడు వేసుకోండి, సరిపోతుంది.
మంచిగా కలిపెట్టుకొని ఇది కొంచెం మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అలా ఉంచుకోండి. ఇది కూడా అలా ఉంచుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మంచిగా స్మోకీ ఉండి కొంచెం మగ్గుతుంది అని అలా చెప్పాను. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ కలిపెట్టుకొని నాకైతే ఒక 1.5 గ్లాస్ వాటర్ పట్టింది. 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా మగ్గబెట్టుకోవాలి. ఇది ఈజీ ప్రాసెసేనండి. కాకపోతే ఉడకడానికి అనేది కొంచెం టైం పడుతుంది. కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వదిలేసుకుంటే ఆల్రెడీ వాటర్ పోసాం కాబట్టి అడుగంటదు. బాగానే ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చి చూసుకొని కలిపెట్టుకుంటూ ఉండాలి. ఇలా మంచిగా మగ్గాలండి. చూశారు కదా, మీకు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడే. అంటే మీకు టేస్ట్ తగ్గట్టు చూసుకోండి. కారం కూడా అవసరం లేదండి. మనం అల్లం వెల్లుల్లి పేస్టు ఈ ఎండుమిర్చి వేస్తాం కదా, ఇది సరిపోతుంది కారం కూడా. మీకు ఏమైనా కావాలి అనుకుంటే మాత్రం కారం అనేది కొంచెం వేసుకోండి. నేనైతే వేయటం లేదు కారము. కారం బదులు పచ్చిమిర్చి ఒక 2 వేసుకోండి, బాగుంటుంది. చూసారండి కలర్ ఎంత బాగుందో. ఇలాంటివి అప్పుడప్పుడు పిల్లలకి పెట్టడం వల్ల కొంచెం వాళ్ళకి ప్రోటీన్ అనేది ఉంటుంది. శనగలు ఉడికినాయి అంటే ఆల్మోస్ట్ కూర అయిపోయినట్లే. నాకైతే మ్యాక్సిమం 1.5 గ్లాస్ వాటర్ పట్టింది. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. లాస్ట్లో కరివేపాకు వేసుకోవటం వల్ల ఆ ఫ్లేవర్ అనేది ఇంకా మంచిగా తెలుస్తుంది. సో నేను ఎందుకని ఎప్పుడు కరివేపాకు లాస్ట్లోనే వేస్తాను కర్రీస్లో వరకు. కరివేపాకు కూడా వేసుకొని కలిపెట్టుకొని మంచిగా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేసుకోండి. చూసారండి ఎలా ఉడుకుతుందో, బాగుంది కదా, చూడటానికి కలర్ఫుల్ అనిపిస్తుంది కదా, తింటే కూడా అంతే బాగుంటుందండి. ఇలా మగ్గిన తర్వాత లాస్ట్లో కొబ్బరి తురుము వేస్తున్నాను. ఎండు కొబ్బరి తురుమేనండి. జస్ట్ ఒక 2 స్పూన్లు వేసాను నేను. మంచిగా వేసుకొని కలిపెట్టుకోండి. అంటే మనం కొబ్బరి తురుము ఎందుకు వేస్తాము అంటే అది బీట్రూట్ అనేది కొంచెము స్మెల్ వస్తుంది కదా తినడానికి, దానికోసమని ఫ్లేవర్ తెలియకుండా అది అలా బీట్రూట్ దుంప కూర కదండి తినలేము మనము. ఎండు కొబ్బరి వేసుకున్నామంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అంతే అండి, చాలా టేస్టీ ఉండే బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారండి ఎంత బాగుందో. అంతే అండి, చాలా సింపుల్ ఇది. మనకి మిగతా కూరలాగా ఎక్కువ టైం టేకింగ్ కూడా పట్టదు, ఈజీగానే అయిపోతుంది. అంటే మన ఎక్కువ శ్రమ ఉండదు. జస్ట్ వాటర్ పోసి వదిలేసామంటే అదే ఉడికిపోతుంది. కాకపోతే ఉడకడానికి కొంచెం టైం పడుతుంది.